వెల్కమ్ బ్యాక్. ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. గత సర్కార్లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పార్టీ ఓడాక సడన్గా ఆయన్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తప్పించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఆయన గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్కు సహాయ నిరాకరణే ఎజెండాగా పెట్టుకున్నారట. క్యాడర్ కొత్త ఇన్ఛార్జ్ వైపు మొగ్గు చూపుతుంటే ఆ మాజీ మంత్రి మాత్రం డైలమాలో ఉండిపోయారట. ఇందుకు ఎవరా నేత? ఆయన్ను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఎందుకు తప్పించినట్లు? ఆ సీనియర్ నేత రాజకీయ భవిష్యత్తుకు దారేది? సైలెంట్ మోడ్లో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. తాడేపల్లిగూడెం వైసీపీ కోఆర్డినేటర్గా వడ్డీ రఘురాం. ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో కొట్టు అసంతృప్తి. మాజీ డిప్యూటీ సీఎం రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమేనా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సీనియర్ నేత అలకపానుపు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పూర్తిగా సైలెంట్ మోడులోకి వెళ్లిపోయారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పోస్ట్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ప్రజాపక్షంగా గానీ పార్టీ పరంగా గానీ ఆయన గొంతు వినిపించకపోవడంతో కొట్టు అలకపాన్పు ఎక్కినట్లు చర్చ జరుగుతోంది. వడ్డీ రఘురాం నాయుడుకు వైసీపీ అధిష్టానం తాడేపల్లిగూడెం అసెంబ్లీ కోఆర్డినేటర్గా నియమించడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అయితే కొట్టు మద్దతు ఇస్తారా లేదా అన్న డైలమా కొనసాగింది. కానీ క్యాడర్ ఆయన మద్దతు ఉన్నా లేకున్నా ముందుకు వెళ్లడం తప్పదంటూ కొత్త రథసారథికి స్వాగతం పలకడం, నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాన్ని సక్సెస్ చేయడంతో కొట్టు డైలమాలో పడిపోయారట. ఈ సమావేశానికి ఇదే తాడేపల్లిగూడెంలో ఉండి కూడా కొట్టు సత్యనారాయణ హాజరు కాకపోవడం హాట్ టాపిక్గా మారింది. జిల్లా పార్టీ అధ్యక్షుడితో కలిపి వడ్డీ రఘురాం స్వయంగా కొట్టు సత్యనారాయణ నివాసానికి వెళ్లి మరీ పార్టీ సమావేశంకు రావాలి అని ఆహ్వానించినా ఆయన గైర్హాజరు కావడంపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. తాడేపల్లిగూడెం పెంటపాడు మండల అధ్యక్షులు కూడా సమావేశానికి రాకపోవడంతో వారిపై వేటు తప్పదేమోనన్న చర్చ మొదలైంది. తాడేపల్లిగూడెంలో క్యాడర్ను బలోపేతం చేసే పనిలో పడ్డారట వడ్డీ రఘురాం. పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత ఎక్కడా కనపడని కొట్టు సత్యనారాయణ భీమవరం పర్యటనకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్కు స్వాగతం పలికారు. ఆ సమయంలో కొట్టు సత్యనారాయణతో జగన్ కాస్త సీరియస్గానే వ్యవహరించినట్లు టాక్. అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత టీడీపీలో, ఆ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన కొట్టు సత్యనారాయణ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉండడంతో ఆ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేదంటున్నారు. ఇక టీడీపీలోకి వెళ్లాలి అనుకున్న కొట్టు సత్యనారాయణను అంత తేలికగా పార్టీలోకి చేర్చుకోరని, పసుపు కండువా కప్పే అవకాశమే ఉండదని ప్రచారం జరుగుతుంది. దీంతో కొట్టు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. తాడేపల్లిగూడెం వైసీపీలో రెండు వర్గాలు ఉండగా కొట్టు సత్యనారాయణకు వైసీపీ అధిష్టానం చెక్ పెట్టడంతో ఇక నియోజకవర్గంలో పార్టీ దూకుడుకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని క్యాడర్ హ్యాపీగా ఫీల్ అవుతోందట. గత ఎన్నికలకు ముందే కొట్టును తప్పించి ఉంటే తాడేపల్లిగూడెంలో గెలిచేవాళ్లమంటూ పార్టీ పెద్దలకు చెప్పారట పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లు. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ప్రతాపం చూపించండంటూ నాయకులకు హితవు పలుకుతున్నారట వైసీపీ ముఖ్య నేతలు. కొత్త రథసారథి వడ్డీ రఘురాం అయినా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తారో లేదో అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. అలక మీదున్న కొట్టు సత్యనారాయణ యాక్టివ్ అవుతారా లేక తన దారి తాను చూసుకుంటారా అనేది క్యాడర్ను వెంటాడుతున్న ప్రశ్న. కొట్టుకు మద్దతుగా వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి గైర్హాజరైన మండల అధ్యక్షులపైన వేటు వేస్తారా? వాళ్ళిద్దరూ కూడా వడ్డీ రఘురాంతో కలిసి వస్తారా అనేది వేచి చూడాలి. ఇప్పటికైతే కొట్టు పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడిందన్న చర్చ అయితే జరుగుతోంది.